హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ద రా ట్రేడర్. ఒక ట్రేడ్ అనేది తీసుకున్నా, ఆ ట్రేడ్ అయితే ఎస్ఎల్ తింటుంది అని అనిపిస్తుంది. ఎస్ఎల్ అయితే అయిపోతుంది పక్కా. ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఇంకో ట్రేడ్ తీసుకున్నా, చూద్దాం ఈ ట్రేడ్లో మనకి ప్రాఫిట్ అవుతుందా ఎస్ఎల్ అవుతుందా. నేనైతే ఒక ట్రేడ్ తీసుకున్నా అనుకో, దానికి కంపల్సరీ 50%లో నాకు రివర్స్ అయింది అనుకో మార్కెట్, నేను ఎగ్జిట్ అయిపోతా. చూద్దాం, క్యాండిల్ సస్టైన్ అవుతుంది, వెయిట్ చేద్దాం ప్రాఫిట్కి. మేబీ 50% దాకా అయితే పక్కా క్యాండిల్ అనేది రీచ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ. మనం ఎప్పుడైనా కానీ ఒక ట్రేడ్లో ఫుల్ టార్గెటే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం క్యాండిల్స్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే అది రివర్సల్ అయ్యేటప్పుడు మనం చూసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే అది మళ్ళీ ఎస్ఎల్ తినేస్తుంది, డైరెక్ట్ ఎస్ఎల్ హంట్ అయిపోతుంది. నేను అందుకని 50%లోనే ఒక్కొక్కసారి ఎగ్జిట్ అయిపోతా. చూడండి ఎట్లా రివర్స్ అవుతుందో. 50%కి టచ్ అయ్యాగానే నేను ఎగ్జిట్ అయిపోతా. ఇప్పుడే టచ్ అయింది, రైట్ ఎగ్జిట్. $12. చూద్దాం, సస్టైన్ కాకపోతే ఎగ్జిట్ అయిపోతా పక్కా. సస్టైన్ అయితే లేదు, ఎగ్జిట్.